రిసర్చ్ ఓరియెంటెడ్‌గా పనిచేసే వాళ్ళని కమిటీ మెంబర్స్‌గా పెట్టాం. మా వైపు నుంచి ఒక 6గురిని పెట్టాం. ఓకే. సో, అల్టిమేట్‌గా ఒక సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ రిపోర్టు 24 క్రాఫ్ట్స్ వాళ్ళని పిలిచి, వాళ్ళ సమస్యలన్నీ చర్చించి, రికార్డ్ చేసి, మొత్తం రికమెండేషన్స్‌ని ఆనాటి చీఫ్ సెక్రటరీ, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి హ్మ్. కమిటీ రిపోర్ట్‌ను గూడా ఇచ్చింది. హ్మ్. అది అప్పటికి, ఇప్పటికి కోల్డ్ స్టోరేజ్‌లో పడింది. సో, అది ఇక మా ఎందుకు కమిటీ వెలుగులోకి రాలేదో ఏంటని అంటారు? ఎందుకని అంటారు? అదే ఎందుకంటే పట్టించుకోలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. చాలా సార్లు అడిగాం. హ్మ్. మేము కూడా రిలీజ్ చేయలే. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ అంటే హై లెవెల్ కమిటీ ఒకటుంది గదండీ. మనం అడిగి మేము కొట్లాడి ఏపిచ్చిన కమిటీయే గదా! దాన్ని మేము గౌరవించాలి. హ్మ్. అందుకని మేము రిపోర్ట్ తయారు జేసి ఇచ్చాం గానీ, మేము దాన్ని ఇప్పటి వరకు విడుదల చేయలే. ఎందుకంటే ప్రభుత్వంకి ఇచ్చాక, హ్మ్. ప్రభుత్వం అందులో ఏవి ఒప్పుకుంటుందో, ఏవి ఒప్పుకోదో తెలీదు. హ్మ్. కాబట్టి ప్రభుత్వం హై లెవెల్ కమిటీని కూర్చోబెట్టలా. మా 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 కమిటీ సబ్మిట్ చేశాక సబ్ కమిటీ రిపోర్ట్ మంచిగా బైండ్ చేసి ఇచ్చిన రిపోర్ట్ ఎక్కడ పడేశారో తెలీదు. ఇంకా హై లెవెల్ కమిటీని కూర్చోబెట్టి ఏవి ఒప్పుకున్నారు, ఏవి ఒప్పుకోలేదు, ఏంటి అనేది ఆ తర్వాత చర్చ లేదు, డిస్కషన్ లేదు. ఏమి ఫైండింగ్స్ తెలీదు. హ్మ్. కాబట్టి ఇప్పుడు హేమ కమిటీ రిపోర్ట్ నేపథ్యంలో మేము గూడా దాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహిళా కమిషన్‌కి లేఖ రాసాం. ఇట్లా ఉంది గవర్నమెంట్ దగ్గర, అది వెలుగులోకి తెండి అని. గవర్నమెంట్‌కి రాసాం, సీఎస్‌కి రాసాం. అందరికి కూడా మేము లెటర్స్ రాసాం. ఏమవుతుందో చూద్దాం. మీకేమైనా రిప్లై ఇప్పుడు వచ్చిందా మేడం మరి? మాకింకా రిప్లై రాలేదండి. మహిళా కమిషన్ స్పందించింది. నేను గూడా కోరతాను, అడుగుతాను అని చెప్పింది. హ్మ్. మహిళా కమిషన్ చైర్పర్సన్. సో, ఈ నేపథ్యంలో ఈ ఘటన వచ్చిందండి. హ్మ్. ఈ ఘటన అంటే ఘటనలు వచ్చినప్పుడల్లా కొంచెం హల్చల్, సంచలనం. కానీ యెస్. ఇండస్ట్రీ ముందుకు రాదు ఎప్పుడు. హ్మ్. ఈసారి మాత్రం ఆ పాప వెళ్ళిందే చాంబర్స్ దగ్గరికి. చాంబర్స్‌లో ఉన్న లైంగిక వేధింపుల నిరోధక కమిటీ సంబంధించిన కమిటీ సభ్యులు కూర్చున్నారు. చాంబర్స్ పెద్దలు కూర్చున్నారు. వాళ్ళు అన్ని విధాలా అమ్మాయి మీద అబ్యూస్ జరిగింది. దాడి జరిగింది. ఆ అమ్మాయి ఎక్స్‌ప్లాయిటేషన్ గురైంది అని ఆ అమ్మాయికి నిర్ధారణ బాసటగా జరిగాక నిలిచినట్టున్నారు వాళ్ళు. నిర్ధారణ జరిగాకే వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఆ అమ్మాయి మీద అఫెన్స్ ఉంది. అబ్యూస్ జరిగింది అని. అమ్మాయి 16 ఏళ్ళప్పుడు డి11కొచ్చింది. 11 దాటి 12కొచ్చింది. 12లో ఎలిమినేట్ అయింది. హ్మ్. ఈ ఈ లాంటి కాంపిటీషన్స్‌లో వాళ్ళ యాంబిషన్స్ చెప్తారు కదా! అవును. మీరేం జేయాలనుకుంటున్నారు? అట్లా అడుగుతూ ఉంటారు గదా! జడ్జిలు. హ్మ్. అలా అడిగినప్పుడు నేను కొరియోగ్రాఫర్ అవ్వాలని ఆ అమ్మాయి చెప్పిందంట. హ్మ్. తర్వాత డి12లో ఎలిమినేట్ అయ్యాక తను తట్టాబుట్ట యూపీ నుంచొచ్చింది. వాళ్ళ హ్మ్. అమ్మని తీసుకొనొచ్చింది. హ్మ్. సర్దుకుని వెళ్ళిపోదాం అనుకునే టైంలో అమ్మాయికి కాలొచ్చింది. హ్మ్. "నీకు కొరియోగ్రాఫర్ కావాలని ఉంది గదా! నీకు ట్రైనింగ్ ఇస్తాం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా. నిన్ను తీసుకుంటాం, జాబ్ ఇస్తాం, నేర్పిస్తాం" అంటే ఎవరైనా ఆ అమ్మాయి యాంబిషనే అది. హ్మ్. ఆ అమ్మాయి ఆ డాన్స్ మీద ఉన్న ప్యాషన్‌తో వచ్చింది ఇల్లు దాటి తల్లిని తీసుకొని. సో, హ్మ్. ఆ అమ్మాయి 16 ఏళ్ళప్పుడు. ఆ అమ్మాయి ఒప్పుకుంది. ఒప్పుకున్నాక ఇక్కడ హైదరాబాద్‌లో ఏవో కొన్ని మాటలు చేశారు, అది చేశారు, ఇది చేశారు, నేర్పారు. ఫస్ట్ ఏదో యాడ్ షూట్ ఉందని బాంబే వెళ్లారు. బాంబేలో మొదలైంది. బాంబేలో అబ్యూస్ జరిగింది. ఆ తర్వాత 'పుష్ప 1' 10 కాశీకెళ్లారు. అక్కడ జరిగింది. అట్లా అక్కడ జరిగినాయి. ఆ అమ్మాయి ఇవన్నీ రికార్డ్ చేసింది. మనకి రాసిచ్చింది. చాంబర్స్‌కి రాసిచ్చింది. పోలీసులకు రాసిచ్చింది. అండ్ వీటికి సపోర్టింగ్ ఆడియో రికార్డ్స్ విన్నాము. ఒక ఉదాహరణకు ఒక ఆడియో రికార్డ్‌లో "నువ్వొచ్చి నా తలుపు తీయను" అని తల్లి చెప్తే, తలుపులు పగలగొట్టుకొని, గేట్లు పగలగొట్టుకొని వస్తా అంటాడతను. హ్మ్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అతని వైఫ్ కూడా ఒకసారి కొట్టింది. ఆ కొట్టినప్పుడు అటు ఇటు 6 సార్లు దెబ్బ కొట్టింది చెంపకి. హ్మ్. ఇట్లా చాలా ఉన్నాయి. అతను చాలా పొలిమికల్‌గా వ్యవహరించాడు. సారాంశంగా చూస్తే అతని దగ్గర నుంచి ఆమె వెళ్ళడానికి వీల్లేదు. హ్మ్. అతని పరిధిలోనే ఉండాలి. అతని దగ్గరే పని చేయాలి. అట్లా ఆ అమ్మాయి బయటికి వెళ్ళడానికి ఇప్పుడు 16 ఏళ్ళప్పుడు తెలీదు. రెసిస్ట్ చేసింది. రెసిస్ట్ చేసి మానేస్తే ఆమె తల్లికి చెప్పుకోలేక నేను చేయను, నేను అతని దగ్గర చేయను, నేను చేయను అంటే, అరే! ఒక అవకాశం వచ్చింది. ఆమెకు తెలీదు. తల్లికి అక్కడ ఏం జరిగింది అమ్మాయి చెప్పకుండా 16 ఏళ్ల అమ్మాయి పని చేయడానికో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారేమో, భయపడుతుందేమో, చెయ్యనంటుంది, మొండికేస్తుంది అని చెప్పి ఆ తల్లి గూడా అంటే అతను మాట్లాడతాడు గదా! ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు లేచి నుంచుని దీది అని కుర్చీ చూపిచ్చి లేచి నుంచుని చాలా మర్యాదగా మాట్లాడితే, అతను చాలా మర్యాదస్తుడు. ఈ పిల్లే పని దొంగ అంటే కొంతమంది ఇప్పుడు పిల్లలు స్కూలుకెళ్ళమంటే పని అవును. దొంగల్లాగా చదువుకి ఎగ్గొడతారన్నట్టుగా ఆమె కూడా చూసింది. హ్మ్. ఆమె కూడా ఫోర్స్ చేసింది. మొదలు ఆ అమ్మాయి ఎళ్ళిపోదాం బ్యాక్ అని ఆ పిల్ల బాగా ఏడ్చింది. అసలు బలవంతంగా అతను పిలుస్తుంటే తనని తాను కొట్టుకుంది ఆ పిల్ల. హ్మ్. తనని తాను హర్ట్ చేసుకుంది. కొట్టుకొని, హింసించుకొని. ఆ తల్లేమో
పని చేయాలి, ఒక అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఆమెకి 21987 ఆమెకి సెక్చువల్ ఎక్స్ప్లాయిటేషన్ తెలియదు తల్లి కాస్ట్ చేస్తడం. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటేనండి, పుష్ప 1 లో చాలా హింస జరిగింది, ఆ తర్వాత వచ్చింది, ఆ తర్వాత కూడా కొన్ని ఇష్యూస్ జరిగినాయి, మళ్ళీ పుష్ప 2కి అవకాశం వచ్చింది. అప్పుడు ఆమె సుకుమార గారికి మొత్తం చెప్పుకుని ఏడ్చింది, సుకుమార గారికి చెప్పి ఏడ్చింది. ఓకే, ఆ తర్వాత ఏం చేసింది, ఏం జరిగిందో తెలియదు. సుకుమార గారు నేను హ్యాండిల్ చేస్తానమ్మా, నువ్వు భయపడకు, నీ పని చూసుకో, నీ పనిని కంటిన్యూ చేసుకుంటే, మొదటిసారి అంటే పుష్ప 2 షూటింగ్ లో సుకుమార గారు తనకి ఏ ధైర్యం ఇచ్చారో, ఏ కాన్ఫిడెన్స్ ఇచ్చారో, ఆయనతో ఏం మాట్లాడారో వాళ్ళకే తెలియాలి, కానీ ఇతను ఇన్వాల్వ్ కాల. పుష్ప 2 షూటింగ్ అయిపోయే వరకు అతను ఇన్వాల్వ్ కాదు. ఈమె మంచిగా మొదటిసారి స్వేచ్ఛగా తన పని తాను చేసుకుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను ఆన్లైన్ లోకి వచ్చినప్పుడు ఎవరో మాట్లాడుతున్నారు, ఆమె ఏదో పని చేసుకోవడానికి తన పని తను చేసుకుని పైకి రావాలి అంటే అందులో ఒక ఉపాధి ఉంది, ఒక ప్యాషన్ ఉంది. ఆ కొరియోగ్రాఫర్ ఇవాళ ఎంతో మంది, ఇవాళ జానీ మాస్టర్ కూడా చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చినోడు, ఎంతో కష్టపడి ఉంటాడు ఆ స్థాయికి రావడానికి. అతను కూడా కుటుంబ పరంగా ఎదుర్కొని ఉండొచ్చు, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చా కూడా